హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్లో ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 219వ భాగం. అందరి వీడ్కోలు కన్నీటి మధ్య రాధ అంతిమయాత్ర ప్రారంభమైంది. కాటికి కాలు చాపుకున్న వయసులో కూతురి అంత్యక్రియలు జరుపుతుంటే ఆ తల్లిదండ్రుల ఆక్రందనకి హద్దే లేకుండా ఉంది. తన మొండి పట్టుదల వదిలి కృష్ణ మీద తన అభిప్రాయాన్ని కొద్దిగా మార్చుకుని ఉన్న రాధ జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసేది కాదని అక్కడున్న ప్రతి ఒక్కరి మనస్సుని కదిలిస్తుంది. ఎవరికోసమైతే ఇంతకాలంగా ఎదురు చూస్తూ గడిపిందో, ఎవరికోసమైతే తన ప్రాణం విడిచిందో అతని చేతుల మీదగానే అంత్యక్రియలు జరిగేలా ఏర్పాటు చేశారు శర్మగారు. సకల లాంఛనాలతో తన నిచ్చెలికి తన చేతుల మీదుగా కర్మకాండలు జరిపించాడు అభిరామ్. నిన్ను చూడకుండా నేనుండలేను కృష్ణ. నేనెప్పుడూ నీ చుట్టూనే ఉంటాను. నాకు నీతోనే ఉండాలనుంది అంటూ ఆఖరి క్షణంలో రాధ చెప్పిన మాట పదే పదే చెవిలో మారుమోగుతుంటే కాలుతున్న చితివైపు చూస్తూ, మళ్ళీ నా కోసం వస్తావా రాధా? అంతులేని నీ ప్రేమను చూశాను, కానీ నీ మీద ఇష్టం తప్ప ఎలాంటి ప్రేమను చూపించలేకపోయాను. ఈసారి నీకు నా ప్రేమని చూపించాలనుంది. నా దగ్గరికి రాగలవా అనుకుంటూ కన్నీటి మధ్య గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అభిరామ్. తన బాల్కనీలో నిలబడి ఎప్పుడు రాధ కనిపించే శర్మగారింటి వైపు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చూస్తున్నాడు అభిరామ్. తనకి చేదు జ్ఞాపకమో లేక మర్చిపోలేని జ్ఞాపకమో అర్థం కాకుండా ఉంటే తన కంటి నుండి కారుతున్న కన్నీటికి మసకగా కనిపిస్తుంది ఆ ఇల్లంతా. ఇంతలో మను తన భుజం మీద చెయ్యి వేయడంతో కళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగాడు. రాధని మర్చిపోలేకపోతున్నావా అభి? మర్చిపోవడానికి తను జ్ఞాపకం కాదు మను, చిన్నప్పటి నుండి నాతో పెనవేసుకున్న బంధం. నేను మీ మధ్యకి రాకుండా ఉండుంటే మీ ఇద్దరి లైఫ్ మరోలా ఉండేది కదా అభి అని కన్నీళ్లతో అడిగింది మను. తన చెయ్యి పట్టుకుని దగ్గరికి తీసుకుంటూ, పిచ్చిదానా, అలా ఎందుకు అనుకుంటావు? నేను ప్రేమించింది నిన్ను, కావాలనుకుంది నిన్ను. ఇప్పటికీ ఎప్పటికీ రాధ నాకు స్నేహితురాలు మాత్రమే అంటుంటే కన్నీళ్లతో చూసింది మను. తనని ముద్దు పెట్టుకున్నానని ఆలోచిస్తున్నావా? చిచి, నేనేం అలా అనుకోవట్లేదు అభి. నువ్వెలా అనుకోకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకది. తనని ముద్దు పెట్టుకున్నా, పసిపిల్లని ముద్దు పెట్టుకున్నట్టే అనిపించినా ఆ ఉద్దేశంతోనే తనని దగ్గరికి తీసుకున్నాను అంటుంటే అతన్ని గట్టిగా హక్ చేసుకుని, నేనేం దాని గురించి ఆలోచించట్లేదు, కానీ రాధ నిన్నెంత ప్రేమించిందో తన నోటితోనే విన్న తర్వాత చాలా బాధగా అనిపించింది. పాపం, తను నిన్నెంతలా ప్రేమించింది, తన సర్వస్వం నీకే అనుకుంది. ఆఖరికి మనల్ని కాపాడబోయి తను ప్రాణం వదిలింది. అదే నాకు చాలా బాధగా అనిపించిందంటూ వెక్కిళ్లు పెడుతుంటే బాధగా ఉన్న తన వెన్ను చుట్టూ నివురుతూ, రాధ ఎక్కడికి వెళ్లదు మను, తను మనతోనే ఉంటుంది. అవును, మన మనసుల్లో మన ప్రతి అడుగులో తను ఖచ్చితంగా ఉంటుంది అభి అని మను అంటే నుదుటి మీద ఆమె ముద్దు పెట్టుకున్నాడు మనుని అభిరామ్. కాని అభి, ఆ నిధంతా అలా వదిలేయకుండా ఏదైనా మంచి పని కోసం ఉపయోగిస్తే బాగుండేది కదా అంది మను. సన్నగా నవ్వాడు ఆ మాటకి. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు. నువ్వు ఏం లేదు అన్నావంటే ఖచ్చితంగా ఏదో ఉంది. చెప్పు, ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు ఆ నిధి అక్కడ లేదు మను. ఆశ్చర్యంగా, ఏంటి? అవును మను అంటూ కళ్ళార్పి 2 రోజుల క్రితం జరిగిన సంఘటనని గుర్తు చేసుకున్నాడు అభిరామ్. అన్నయ్య, అంత నిధిని అలా భూస్థాపితం చేయడం కరెక్టేనంటావా? కాదు. మరెందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నావు? అక్కడ మనం కొట్టిపడేసిన రౌడీలు ఇంకా బతికే ఉన్నారా? వాళ్లకు మనం తీసుకున్నామని తెలిస్తే ఎప్పటికైనా ఆ నిధికే కాదు, మన ప్రాణానికే కూడా ప్రమాదమే. అందుకే దాన్ని అక్కడే భూస్థాపితం చేస్తున్నట్టు చెప్పాను. అలా జరిగిన దాన్ని వాళ్ల కళ్ళతోనే చూశారు కాబట్టి పొరపాటును కూడా ఆ నిధి మీద చెయ్యి వేయరు. అంటే ఆ నిధి వీలైనంత తొందరలో దాన్ని బయటికి తీయించి ఏదైనా మంచి పని కోసం యూజ్ చేద్దాం. యూ డోంట్ వరీ. అంటే నాకు తెలుసన్నయ్యా, నువ్వొక్కసారికి అలా చెప్పావనుకోగానే ముందుగా ఏదో ఆలోచించే ఉంటావని అర్థమైంది. నవ్వి రామ్ భుజం మీద చెయ్యేసి, నా సంగతి తర్వాత, ముందు నీకు తగిలిన దెబ్బలకి ట్రీట్మెంట్ చేయించుకుందు పద అంటూ రామ్ని తీసుకెళ్లాడు అభిరామ్.
అంటే ఇప్పుడు ఆ నిధంతా అక్కడ లేదు. శర్మగారి సాయంతో తీయించేశాను. దాన్ని నాన్నగారి పేరు మీద ఏదైనా మంచి పని కోసం ఉపయోగిస్తాను. అలానే మిగిలింది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను అంటే నవ్వుతూ అతడి గుండెల్లో ఒదిగిపోయింది మనస్విని. దాదాపు 10-15 రోజుల తర్వాత డాక్టర్ రామ్ని చెక్ చేసి పూర్తిగా కోలుకున్నాడని చెప్పడంతో అందరూ సంతోషించారు. బాబు అభి, మేమిక్కడికొచ్చి చాలా రోజులైంది. ఇన్ని రోజులు రామ్కి హెల్త్ బాలేదన్న ఉద్దేశంతో ఇక్కడే ఉండిపోయాం. వచ్చినందుకు ఒక అద్భుత దృశ్యాన్ని మా కళ్ల ముందు సాక్షాత్కరించేలా చేశాడు ఆ భగవంతుడు. ఇక మేం బయలుదేరతాం. వీలైనంత త్వరలో యశు పెళ్లికి ముహూర్తాలు పెట్టించి మీకు కబురు చేస్తాను అని కిషోర్ అంటే, ఆ మాట అనగానే తెలియకుండానే అసహనం పెరిగిపోతుంటే చుట్టూ అందరూ ఉన్నా తనకు కనిపించని యశుని వెతుకుతున్నాయి రామ్ కళ్ళు. అది గమనించిన అభి, తప్పకుండా మావయ్య, యశు పెళ్లికి మేం లేకుంటే ఎలా? ఖచ్చితంగా వస్తాం. వీలైనంత తొందరగా ముహూర్తాలు పెట్టించండి అన్నాడు. ఆ మాటకి సైలెంట్గా తలొంచుకున్నాడు రామ్. అసలు ఆ సంఘటన తర్వాత రామ్కి యశు కనపడనే లేదు. మనుని అడిగినా పనిలో ఉందని చెప్పడంతో అంతకుమించి అడగలేకపోయాడు రామ్. ఇప్పుడు యశుకి పెళ్ళంటుంటే ఇంకా తను సైలెంట్గా ఉండకూడదనుకొని, మావయ్య, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు రామ్. చెప్పు బాబు. అదేంటంటే నేను అంటూ డోర్ వైపు చూసిన రామ్కి డోర్ చాటుగా కంటి నిండా నిలబడి నీళ్లతో తనని చూస్తున్న యశుని చూడగానే మనసు కలుక్కుమంది. ఎంతలా తన చుట్టూ తిరిగిందో. నువ్వు ప్రేమించకపోయినా పర్వాలేదు, పెళ్లి చేసుకో బావా, జీవితాంతం నిన్ను ప్రేమగా చూసుకుంటానంటూ ఎన్నిసార్లు వెంటపడిందో తనకి మాత్రమే తెలుసు. ఇద్దరికీ ఒకేసారి అంతా గుర్తొస్తుంటే బాధగా పక్కకి తప్పుకుంది యశు. చెప్పు బాబు. 1 సెకండ్ మావయ్య అంటూ యశు దగ్గరికి వెళ్ళాడు రామ్. అటువైపు తిరిగి బాధపడుతున్న యశు భుజం మీద నెమ్మదిగా చెయ్యేశాడు. కన్నీళ్లతో వెనక్కి తిరిగిన యశుకి రామ్ కళ్ళలో అంతులేని అనురాగం కనిపిస్తుంది. ఏడుస్తూ బావా అని ఒక్కంగలో రామ్ని చుట్టేసి గుక్కపెట్టి ఏడుస్తుంది. ఒక క్షణం తన చుట్టూ చేతులు వెయ్యాలా వద్దా అని ఆలోచించినవాడు కాస్త ఆ ఆలోచనని పక్కన పెట్టి తన నడుం చుట్టూ చేతులు బిగించి హత్తుకుంటూ, ఐఎమ్ సారీ యశు, ఐఎమ్ సో సారీ. నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ఆఖరికి నువ్వు నాకు దూరంగా ఉంటే కానీ నీ విలువ నాకు తెలియలేదు. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి. ఐ లవ్ యూ సో మచ్ యశు అంటూ ఆర్తిగా ఆమె వెన్ను మీద నిమురుతుంటే, నాకా పెళ్లి ఇష్టం లేదు బావా, మరొకరిని నా లైఫ్లోకి నేను ఊహించుకోలేను, నాకు చాలా భయంగా ఉంది అంటుంటే, ఎందుకే భయం? నేనుండగా నీ మెళ్ళలో తాలికట్టేదెవరు? డోంట్ వరీ అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తుంటే ఇదంతా చూస్తున్న అందరి కళ్లలో సంతోషం మెరుస్తున్నాయి. అప్పటికే తమ అదృష్టానికి పోతున్న కిషోర్ శారదలకు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని అర్థమవుతంతో సంతోషంతో నోట్లో మాట కూడా రాలేదు. అభి, వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇంతలా కనెక్ట్ అయ్యారు అని వాళ్ళిద్దరినీ చూసి అయోమయంగా అడిగింది మను అభిరామ్ని. యాక్చువల్గా నీ నుండి వాడిని డైవర్ట్ చేయడానికి లవ్ చేసినట్టు యాక్ట్ చేయమంటే నీ చెల్లి నిజంగానే లవ్ చేసింది. వాడు యాక్సెప్ట్ చేయడానికి మాత్రం ఇన్ని రోజులు పట్టింది. అవునా? హా అని, మావయ్య, మీరు ముహూర్తాలు పెట్టించడానికి కాదు, డైరెక్ట్గా పెళ్లి చేసి కూతుర్ని అత్తారింట దిగపెట్టి వెళ్ళండి అంటుంటే, కానీ బాబు ఇదంతా. బావగారు, మీ చిన్న కూతురే ఈ ఇంటి కోడలని మేమెప్పుడో అనుకున్నాం. ఇక మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నాడు ఆనంద్. అవునన్నయ్య గారు, యశు నాకు బాగా నచ్చింది. తను మరో ఇంటికి వెళ్తుంటే చాలా బాధపడ్డాను. కానీ తెలియకుండానే ఇద్దరూ ఇష్టపడ్డారని ఇప్పుడే అర్థమైంది అంది గాయత్రి. అయితే అత్తయ్య, వీలైనంత తొందరలో మా పెళ్లితో పాటు వీళ్ల పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టించండి అని ప్రమోద్ అంటే, వాళ్ళకంటే ఎక్కువ నీకే తొందరగా ఉందిరా. ఉండదా అమ్మమ్మ? ఎప్పుడో మూతి మీద మీసం వచ్చినప్పటి నుండి ప్రేమిస్తున్నాను. మీరు త్వరలో పెళ్లి చేస్తే తొందరలో మీకు మనవన్ని కూడా కనిస్తాం అనగానే అందరూ నవ్వేశారు. ఏరా మనవడా, ఇన్ని రోజులు దాంతో పెళ్ళంటేనే వద్దని పారిపోయావు. ఇప్పుడేమో లక్కలా అతుక్కున్నావు. ఇంతలో అంత ప్రేమేంట్రా అని అడిగింది అరుంధతమ్మ. యశుని వదిలి దూరం జరిగి ఆమె భుజం మీద చెయ్యేసి దగ్గరికి లాక్కుంటూ, ఎప్పటినుండో ఉంది దానమ్మా, కాకపోతే ఇది చేసే కోతి పనుల వల్ల ఎక్కడో మూలన దాక్కుంది అంటే రామ్ భుజం మీద గట్టిగా గిల్లేసింది యశు. అబ్బా అంటూ కేకేయగానే, రే, తను మను కాదు, యశు, కొంచెం జాగ్రత్త. మా వదింతో నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది కదరా అంటే మను వైపు ఓరగా చూస్తూ, అంతే అనుకో అనగానే కోపంగా ఓ చూపు విసిరి, అవునవును, మీ అన్ననిద్దరూ పాపం నోట్లో వేలు పెట్టినా కొరకలేరు అంటే అందరూ హాయిగా నవ్వుకున్నారు.
అందరి సంతోషాన్ని చూస్తున్న మీనాక్షికి ఇక ఈ జీవితానికి ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంటే, ఈ సంతోషాల మధ్య రాఘవ కూడా ఉండుంటే బాగుండన్న ఆలోచనకి కన్నీళ్లను వెలికితీస్తుంది మీనాక్షి. ఒక శుభముహూర్తాన రామ్, యశు, ప్రమోద్, వైశ్యులకు ఊరంతా పందిరి వేసి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోయింది. 2 జంటలు ఒక్కటిగా రాఘవ ఫోటోకి నమస్కరిస్తుంటే ఆ ఫోటోలో నుండి చూస్తున్న రాఘవ ఆత్మ, ఇక నేను వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది. అందర్నీ సంతోషంగా చూస్తూ నా పిల్లలు, నా కుటుంబం, నాకింతకుమించి కావాల్సిందేమీ లేదనుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రాఘవ ఆత్మ. పెళ్లిలో అన్ని తంతులు ముగించాక సత్యనారాయణ వ్రతం కూడా జరిపించి మరుసటి రోజే వాళ్ల కార్యానికి కూడా ముహూర్తం పెట్టించారు. 2 ఆత్మలు ఒక్కటిగా కలిసే మధుర క్షణం కోసం ప్రమోద్, వైశ్యులు ఎదురు చూస్తూ ఇద్దరు దూరంగా ఉన్న కళ్ళతోనే మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరినీ చూస్తున్న యశు అటూ ఇటూ చూస్తూ ఇదేనేమో కళ్ళ భాష అంటే, మరి నేను నా బావ మాత్రం ఏమీ మాట్లాడుకోవట్లేదేంటి అంటూ రామ్ వైపు చూడగానే ఏదో ఆలోచిస్తూ కనిపించాడు రామ్. తనను చూస్తూ చెయ్యూపగానే ఏంటన్నట్టు తలూపాడు. ఛీ, ఈ మొద్దు బావకి ఏమీ తెలీదు అని తిట్టుకుంటూ ఎవరి పనుల్లో వాళ్ళుండడం చూసి సైలెంట్గా రామ్ దగ్గరికి వెళ్ళింది యశు. ఏయ్, నువ్వేంటి నా దగ్గరికొచ్చావు? ఎవరైనా చూస్తే బాగోదు. వెళ్ళి వదిన వాళ్ళ దగ్గర కూర్చో. ఇంతసేపు అక్కడేగా కూర్చున్నా. అయినా నువ్వేంటి బావ ఇంత మొద్దులా ఉన్నావు? ఏంటి మొద్దా? నేనా? అవును, వాళ్ళని చూడు అంటూ ప్రమోద్, వైశ్యులను చూపించగానే ఇద్దరు కళ్ళతోనే మాట్లాడుకుంటూ సైగలు చేసుకుంటున్నారు. ఏముందక్కడ? తల కొట్టుకుని వాళ్ళిద్దరూ ఎంత బాగా ఊసులాడుకుంటున్నారో చూడు. నువ్వు ఉన్నావు ఏమీ పట్టనట్టు ఇక్కడ కూర్చుని ఏదో ఆలోచిస్తున్నావు. వైశ్యు అంటే చాలా సాఫ్ట్, నువ్వలా కాదుగా. నీ గురించి ఆలోచించడానికి ఏముంది? బావా, ఈరోజు మన ఫస్ట్ నైట్, అందుకే భయంగా ఉందే అంటే భుజం మీద ఒక్కటేసింది. అబ్బా అని చెయ్యి రుద్దుకుంటూ ఈడా కొడుతున్నావేంటి అంటుండగానే ఏదో గొడవ పడుతున్నట్టుగా అనిపించి అక్కడికొచ్చిన అభి, ఏంట్రా అప్పుడే గొడవ పడుతున్నారా? చూడు బావా, కొత్తగా పెళ్ళయిందన్న ధ్యాసే లేకుండా మీ తమ్ముడు ఏదో మునిగిపోయినట్టు బాధపడుతూ కూర్చున్నాడు. ఏమైనా మీ తమ్ముడు నీ అంత రొమాంటిక్ కాదు బావా. ఫస్ట్ నైట్ గురించి ఆలోచిస్తున్నాడేమోలే యశు అని అభి అంటే, రేయ్, ఫస్ట్ నైట్ మాట దేవుడెరుగు, అది నన్ను రేప్ చేయకుంటే చాలురా అనగానే గట్టిగా నవ్వేశాడు అభి. యశు, మా వాడికి నీ మీద చాలా నమ్మకముంది అంటుంటే కోపంగా యశు రామ్ భుజం మీద కొట్టి, నేను నీతో మాట్లాడను బావా అని వెళ్ళిపోతుంటే, ఎందుకురా తనలా ఏడిపిస్తావు అని అడిగాడు అభి. తను వదినలాగా కాదురా, కాస్త సంధించానంటే నెత్తికెక్కి కూర్చుంటుంది. సర్లే, మరీ ఏడిపించకు అని చెప్పి వెళ్ళిపోయాడు అభిరామ్. శోభనం గదిని అందంగా అలంకరిస్తున్నారు అభి, మనులు. మను, ఓయ్ మను, ఏంటి ఈ డెకరేషన్ చూస్తుంటే నీకేమనిపించట్లేదా? ఏమనిపించాలి? చిన్నగా బ్లష్ అవుతూ, నాకైతే వీళ్ళని బయటికి పంపించి మనం అక్కుపై చేస్తే ఎలా ఉంటుందా అని అనిపిస్తుంది. భుజం మీద కొట్టి సిగ్గు లేకపోతే సరి, ఏంటా మాటలు? ఆమె నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కుని, దీనికి సిగ్గెందుకే, పరిస్థితులు సరిగా లేక మన ఫస్ట్ నైట్ మొత్తం వేస్ట్ అయిపోయింది. దాన్ని ఇలా చేసుకున్నామనుకో, 1 year బ్యాక్ జరగాల్సిన స్వీట్ మెమొరీని ఇప్పుడు ఇలా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎంత బాగుంటుంది. అతని హెయిర్ని చెరిపేస్తూ, నిజంగానా? హా, నువ్వు అను, వీళ్ళని బయటికి గెంటేసి మనం హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అంటుంటే కాళ్ళు విరగ్గొడతా అన్న గొంతుకు తల తిప్పి చూశాడు అభి. అక్కడ అరుంధమ్మతో పాటు ముత్తైదులు కూడా కనిపించారు. అభి చెలివి మెనేస్తూ, నీకు కావాలంటే నీ రూమ్ కూడా ఇలానే రెడీ చేస్తాను, ముందైతే వాళ్ల పని కానివ్వండి. అది కాదు నానమ్మా, నేను అదే అర్థమైందిలే, నువ్వంతా మీ తాత పోలికే, అందుకే ఇలా మన్మధుడిలా తయారయ్యావు అనగానే మను నవ్వుతుంటే ఉక్రోషంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిరామ్. 2 జంటలతో అన్ని ఆటలు ఆడించి నవ్వులు కేరింతల మధ్య శోభనం గదిలోకి పంపించారు అందరూ. సిగ్గుపడుతూ లోపలికొచ్చిన వైశ్యుని చూసి, ఏంటి ఇదంతా సిగ్గా అంటూ గెడ్డం కింద చెయ్యి పెట్టి తలపైకెత్తాడు. సిగ్గుతో ప్రమోద్ కళ్ళలోకి చూడలేక నవ్వుతూ అతడి గుండెల్లో వాలిపోయింది వైశాలి. ఈ పెళ్లి కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా ప్రమోద్? మన పెళ్లి జరుగుతుందో లేదోనని ఎంత భయపడ్డానో. కాని ఇప్పుడు అందరి చేతుల మధ్య మన పెళ్లి జరుగుతుంది. మీ నాన్న, అన్నయ్య లేరని బాధపడుతున్నావా వైశు? అతనికి దూరం జరిగి, లేదు ప్రమోద్, డబ్బు తప్ప మనుషుల గురించి ఆలోచించలేని అలాంటి వాళ్ళని నా వాళ్ళని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. నేను రాజేంద్ర కూతుర్ని కాదు, అభి, రామ్లకి చెల్లెల్ని.
ఈ ప్రమోద్కి భార్యని అని నవ్వుతూ చెప్తుంటే, కానీ రేపటి నుండి ఇక్కడున్న వైభోగం నీకు మా ఇంట్లో ఉండదు వైషు. సాదాసీదా జీవితమే గడపాల్సుంటుంది. గొప్పగా బతికిన నువ్వు ప్రమోద్ చేతి మీద ముద్దు పెట్టి, నువ్వు పక్కనుంటే అదే నాకు స్వర్గంతో సమానం అనగానే నవ్వుతూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు ప్రమోద్. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా స్టోరీ. మొత్తానికి రామ్ ఒప్పుకోవడమే కాదు, అంగరంగ వైభవంగా యశు, రామ్, ప్రమోద్, వైశాలిల పెళ్లి కూడా జరిగిపోయింది. చూశారు కదా, ఒక జంట ఫస్ట్ నైట్ గదిలో ఏం జరుగుతుందో, మరి రెండో జంట గదిలో ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి. ఆల్రెడీ ఎండింగ్కి వచ్చేసింది, అది మీకు అర్థమయ్యే ఉంటుంది. దీంతో పాటు ఇది అయిపోగానే శ్రీధర్ గారి మరో అద్భుతమైన నవలతో మీ ముందుకు రాబోతున్నాను. ఇక మీరు లేట్ చేయొద్దండి. లేట్ చేసే కొద్దీ మెంబర్షిప్ తీసుకోకపోతే ఆ ఎపిసోడ్స్ కూడా మీకు రావు. కాబట్టి ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు ఒక్కటి కాదు, చాలా చాలా ఎపిసోడ్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో శ్రీధర్ గారి స్టోరీస్ నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.